స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర చక చుట్టే సొచ్చేద్దాం బాబా స్మృతి అను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం కాలచక్రమున 4 యుగాలను చక చక చుట్టే సొచ్చేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం శాంతిధామమే మన ధామం శాంతిధామమే మన ధామం అది పరంధామం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే భారతదేశపు భాండాగారం భారతదేశపు భాండాగారం నిండెను సుఖాలమయమై సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము వెళ్దాం తిరిగిక శాంతిధామం వెళ్దాం తిరిగిక శాంతిధామం లేదో ఎంతో సమయం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర
ఓం శాంతి. మురళీ డేట్ 23/7/2025. మధురమైన పిల్లలారా, సమయం లభించినప్పుడు ఏకాంతంలో కూర్చొని విచారసాగర మథనం చేయండి. ఏ పాయింట్స్ వింటారో వాటిని రివైజ్ చేయండి. ప్రశ్న: మీ స్మృతి యాత్ర ఎప్పుడు పూర్తి అవుతుంది? జవాబు: ఎప్పుడైతే మీ కర్మేంద్రియం ఏదీ మోసం చేయదో, కర్మాతీత స్థితి వస్తుందో అప్పుడు స్మృతి యాత్ర పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి. నిరాశపడరాదు. సర్వీస్లో తత్పరులై ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా అయి కూర్చొని ఉన్నారా? అర్ధకల్పం మేము దేహాభిమానంలో ఉన్నాము. ఇప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేందుకు శ్రమ పడవలసి వస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. అప్పుడే తండ్రి గుర్తుకొస్తారు. లేకంటే మర్చిపోతారని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. స్మృతి చేయకుంటే యాత్ర ఎలా చేయగలరు? పాపం ఎలా సమాప్తమవుతుంది? నష్టం కలుగుతుంది. క్షణక్షణం గుర్తు చేసుకోవాలి. ఇది ముఖ్యమైన విషయము. పోతే తండ్రి అనేక ప్రకారాల యుక్తులు చెప్పారు. ఏది తప్పో ఏది ఒప్పో ఇది కూడా అర్థం చేయించారు. తండ్రి జ్ఞానసాగర్లు. వారికి భక్తిని గురించి కూడా తెలుసు. పిల్లలు భక్తిలో ఏవేవో చేయవలసి ఉంటుంది. యజ్ఞ తపాలు మొదలైనవి చేయడం భక్తి మార్గం అని తెలిపిస్తున్నారు. భలే తండ్రిని మహిమ చేస్తారు, కానీ ఉల్టాగా మహిమ చేస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుని మహిమ కూడా పూర్తిగా తెలియదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. కృష్ణుణ్ణి వైకుంఠనాథుడని అంటారు. మంచిది. కృష్ణుణ్ణి త్రిలోకనాథుడని అనవచ్చా? బాబా ప్రశ్నిస్తారు. త్రిలోకనాథుడని మహిమ చేయబడుతుంది కదా. ఇప్పుడు 3 లోకాలకి నాథుడు అంటే మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. మీరు బ్రహ్మాండానికి కూడా అధికారులని పిల్లలకి తండ్రి అర్థం చేయించబడింది. నేను ఈ బ్రహ్మాండానికి యజమానిని కృష్ణుడు అనుకుంటూ ఉంటాడా? లేదు. కృష్ణుడు వైకుంఠంలో ఉండేవాడు. నూతన ప్రపంచమైన స్వర్గాన్ని వైకుంఠమని అంటారు. కాబట్టి వాస్తవానికి త్రిలోకనాథుడు ఎవ్వరూ లేరు. తండ్రి సరి అయిన విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. 3 లోకాలైతే ఉన్నాయి. బ్రహ్మాండానికి శివబాబా కూడా యజమాని. మీరు కూడా యజమానులే. సూక్ష్మవతనం మాటే లేదు. స్థూలవతనంలో కూడా వారు యజమాని కాదు. స్వర్గానికి కానీ నరకానికి కానీ వారు యజమాని కాదు. కృష్ణుడు స్వర్గానికి యజమాని, నరకానికి యజమాని రావణుడు. దీనిని రావణ రాజ్యము, ఆసురీ రాజ్యమని అంటారు. మనుషులు కూడా అంటారు, కానీ వారికి అర్థం తెలియదు. పిల్లలు మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రావణునికి 10 తలలు ఇచ్చారు. 5 వికారాలు స్త్రీలోనివి, 5 వికారాలు పురుషునివి. ఇప్పుడు 5 వికారాలు అందరిలోనూ ఉన్నాయి. అందరూ రావణ రాజ్యంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అవుతారు. తండ్రి వచ్చి శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఏకాంతంలో కూర్చొని ఇలా విచారసాగర మథనం నడుస్తుంది. ఆ చదువులో కూడా విద్యార్థులు పుస్తకాలు తీసుకుపోయి ఏకాంతంలో చదువుతారు. మీరు పుస్తకాలు చదివే అవసరం లేదు. అయితే మీరు పాయింట్స్ రాసుకుంటారు. వాటిని మళ్ళీ రివైజ్ చేయాలి. ఇవి అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. నేడు మీకు సూక్ష్మమైన కొత్త పాయింట్స్ అర్థం చేయిస్తానని తండ్రి చెప్తారు కదా. లక్ష్మీనారాయణులు పారస్పురికి యజమానులు. విష్ణువని కూడా అనము. ఈ లక్ష్మీనారాయణులే విష్ణువని కూడా భావించరు. ఇప్పుడు మీరు క్లుప్తంగా ముఖ్యమైన గురి లక్ష్యాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మ సరస్వతీలు కూడా పరస్పరంలో భార్యాభర్తలు కాదు. ఇతను ప్రజాపిత బ్రహ్మ కదా.
ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనవచ్చు. శ్రీబాబాను కేవలం బాబా అనే అంటారు. మిగిలిన వారందరూ సోదరులు. వీరందరూ బ్రహ్మ సంతానము. భగవంతుని సంతానమైన మనము సోదరులమని అందరికీ తెలుసు. కానీ అది నిరాకార ప్రపంచంలో ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. కొత్త ప్రపంచాన్ని సత్యయుగంని అంటారు. దీని పేరు పురుషోత్తమ సంగమయుగమని ఉంచబడింది. సత్యయుగంలో పురుషోత్తములే ఉంటారు. ఇది చాలా అద్భుతమైన విషయాలు. మీరు కొత్త ప్రపంచం కొరకు తయారవుతూ ఉన్నారు. సంగమయుగంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని కూడా చెప్తారు. వీరు అందరికంటే ఉత్తమ పురుషులు. వారిని దేవతలని అంటారు. ఉత్తమోత్తమములు నెంబర్ 1 లక్ష్మీనారాయణులు. తర్వాత పిల్లలైన మీరు నెంబర్ వారుగా అవుతారు. సూర్యవంశీయులను ఉత్తములని అంటారు. నెంబర్ 1 కదా. నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతాయి. ఇప్పుడు పిల్లలు మీరు కొత్త ప్రపంచానికి ముహూర్తం పెడతారు. కొత్త ఇళ్ళు తయారైనప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది కదా. ముహూర్తం పెడతారు. పిల్లలు మీరు కూడా కొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు. ముహూర్తం పెడతారు. స్వర్ణిమ పుష్పాల వర్షం కురుస్తుందని కూడా వ్రాయబడింది. మీలో ఖుషి పాదరసం పెరగాలి. మీకు సుఖశాంతులు రెండూ లభిస్తాయి. ఇంతటి సుఖశాంతులు లభించేవారు వేరే ఎవ్వరూ లేరు. రెండవ ధర్మం వచ్చినట్లయితే ద్వైతమైపోతుంది. మేము పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుతున్నామని పిల్లలలో అపారమైన సంతోషం ఉండాలి. భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది. పాస్ అవ్వాలని ఉంటే అవుతామని అనుకోరాదు. ప్రతి విషయంలో పురుషార్థం తప్పకుండా చేయాలి. పురుషార్థం చేయలేకుంటే భాగ్యంలో ఏముంటే అది అవుతుందని అంటారు. తర్వాత పురుషార్థం చేయడమే ఆగిపోతుంది. మాతలైన మిమ్మల్ని ఎంత శ్రేష్టంగా తయారు చేస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. స్త్రీలకు అన్ని స్థానాలలో గౌరవం ఉంది. విదేశాలలో కూడా గౌరవం ఉంది. ఇక్కడ కూతురు జన్మించినట్లయితే మంచం ఉల్టా చేస్తారు. ప్రపంచమంతా చాలా మురికిగా ఉంది. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు. మనుషులు మర్చిపోయారు. కేవలం శాంతి శాంతి అని అడుగుతూ ఉంటారు. విశ్వంలో శాంతిని కోరుకుంటారు. మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించండి. వీరి రాధ్యం ఉన్నప్పుడు పవిత్రత సుఖశాంతులు కూడా ఉండేవి. మీకు ఇలాంటి రాజ్యం కావాలి కదా అని అడగండి. మూలవతనంలో విశ్వశాంతి అని అనరు. విశ్వంలో శాంతి ఇక్కడే ఉంటుంది. దేవతా రాధ్యము పూర్తి విశ్వంలో ఉండేది. మూలవతనం అంటే ఆత్మల ప్రపంచము. ఆత్మల ప్రపంచం ఉంటుందని కూడా మనుషులకు తెలియదు. నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా పురుషోత్తములుగా చేస్తాను అది అర్థం చేయించే విషయం అని బాబా చెప్తారు. భగవంతుడు వచ్చారని బిగ్గరగా అరవడం కాదు. అలా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు. ఇంకా తిట్లు తింటారు, తినిపిస్తారు. బీకేస్ తమ బాబాను భగవంతుడు అంటారని ఆడంటారు. ఇలా సర్వీస్ జరగదు. బాబా యుక్తి తెలియచేస్తూ ఉన్నారు. గదిలో 8-10 చిత్రాలు గోడపై బాగా తగిలించండి. బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖము ఆస్తిని తీసుకోవాలి అంటే, లేక మనుషుల నుండి దేవతలుగా అవ్వాలంటే రండి, మేము మీకు అర్థం చేయిస్తామని వెలుపల వ్రాయండి. ఇది చూసి చాలామంది వస్తారు. వారంతకు వారే వస్తారు. విశ్వంలో శాంతి ఉండేది కదా. ఇప్పుడు ఇన్ని అనేక ధర్మాలు ఉన్నాయి. తమో ప్రధాన ప్రపంచంలో
శాంతి ఎలా ఉంటుంది? విశ్వంలో శాంతి భగవంతుడు మాత్రమే తీసుకురాగలడు. శివబాబా వచ్చినప్పుడు తప్పకుండా ఏదైనా బహుమతి తీసుకువస్తారు. అంత దూరం నుండి వచ్చే తండ్రి వీరు ఒక్కరే. ఈ బాబా ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇంత గొప్ప బాబా 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. యాత్ర నుండి వెనుతిరిగి వచ్చినప్పుడు పిల్లల కొరకు ఏదైనా బహుమతి తీసుకొని వస్తారు. పత్నికి పతి, పిల్లలకు తండ్రి అవుతారు కదా. తర్వాత తాత, ముత్తాత, ముత్తాతలకు తాత అవుతారు. వీరిని మీరు బాబా అని అంటారు. గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు. వంశాలు ఉన్నాయి కదా. యాడమ్, ఆదిదేవి అని పేర్లు ఉన్నాయి. కానీ మనుషులకి అర్థం కాదు. మీకిప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి ద్వారా సృష్టి చక్ర యొక్క చరిత్ర, భూగోళాలు మీరు తెలుసుకొని చక్రవర్తి రాజుగా అవుతారు. బాబా ఎంత ప్రేమతో, ఆసక్తితో చదివిస్తారు. కాబట్టి అంతగా చదవాలి కదా. ప్రాతకాల సమయంలో అందరూ తీరిగ్గా ఉంటారు. ఉదయం క్లాసు అరగంట, 3/4 గంట ఉంటుంది. మురళి విని మళ్ళీ వెళ్ళిపోండి. స్మృతి అయితే ఎక్కడ ఉన్నా చేస్తూ ఉండవచ్చు. ఆదివారం సెలవు ఉంటుంది. ఉదయం 2-3 గంటలు కూర్చోండి. పగటి సంపాదనను మేకప్ చేసుకోండి. జోలెను పూర్తిగా నంపుకోండి. సమయం లభిస్తుంది కదా. మాయా తుఫాన్ రావడం వల్ల స్మృతి చేయలేరు. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో చాలా సత్సంగాలకు వెళ్తారు. కృష్ణుని మందిరానికి, శ్రీనాథుని మందిరానికి, ఇంకా వేరే వేరే మందిరాలకి వెళ్తారు. యాత్రలో కూడా చాలామంది వ్యభిచారులుగా అవుతారు. అంత కష్టపడినా ఫలితం ఏదీ ఉండదు. డ్రామాలో ఇది కూడా నిర్ణయింపబడింది. మళ్ళీ జరుగుతూ ఉంటుంది. మీ పాత్రలో, మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది. సత్య త్రేతాయుగాలు ఏ పాత్ర క్రిందటి కల్పంలో అభినయించారో అదే అభినయిస్తారు. మందబుద్ధి కలవారు ఇది కూడా అర్థం చేసుకోలేరు. ఎవరు సూక్ష్మ బుద్ధి కలవారిగా ఉంటారో వారు మాత్రమే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు. ఇది తయారైన అనాది నాటకమని వాళ్ళ ఆంతరికంలో అనుభవం అవుతుంది. ఇది బేహద్దు నాటకమని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దీన్ని అర్థం చేసుకునేందుకు చాలా సమయమే పడుతుంది. ప్రతి విషయము విస్తారంగా అర్థం చేయించిన తర్వాతే స్మృతి యాత్ర ముఖ్యమైనదని చెప్పబడుతుంది. క్షణంలో జీవన్ముక్తి అని కూడా గాయనం ఉన్నది. జ్ఞానసాగరుడు అను గాయనం ఉన్నది. సముద్రం అంతా ఇంకుగా చేసుకొని, అడవి వృక్షాన్ని కలంగా చేసుకొని, భూమిని కాగితంగా చేసుకొని వ్రాసిన అంతం కాదు అని మహిమ చేస్తారు. ప్రారంభం నుండి మీరు ఎంతగా వ్రాస్తూ వచ్చారు. కాగితాలు ఎన్నో అయిపోయాయి. మీరు ఎదురు దెబ్బలు తినరాదు. ముఖ్యంగా బాబా తలంపు చేయాలి. ఇక్కడ కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు. శివబాబా వీరిలో ప్రవేశించి మిమ్మల్ని చాలా ప్రేమతో చదివిస్తారు. ఏ ఆడంబరమూ లేదు. పాత శరీరంలోనే వస్తానని తండ్రి చెప్తారు. సాధారణ రీతిలో శివబాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఏ అహంకారము లేదు. ఓ బాబా, పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో రండి, వచ్చి మాకు శిక్షణ ఇవ్వండి అని నన్ను పిలుస్తారని అంటున్నారు. సత్యయుగంలో వజ్ర వైడూర్యాల భవనాలలో కూర్చొని
భోజనం చెయ్యండి అని నన్ను పిలవరు. శివబాబా భోజనం చెయ్యరు. వచ్చి భోజనం చేయండి అని ఇంతకుముందు పిలిచేవారు. 36 రకాలు భోజనం తినిపించేవారు. ఇది మళ్ళీ జరుగుతుంది. ఇది కూడా చరిత్ర అనే అంటారు కదా. కృష్ణుని చరిత్ర ఏమిటి? వారు సత్యయుగ రాకుమారుడు. వారిని పతిత పావనుడని అనరు. సత్యయుగంలో వీరు విశ్వానికి అధికారులుగా ఎలా అయ్యారో మీరిప్పుడు తెలుసుకున్నారు. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అమోఘమైన ప్రకాశంలో ఉన్నారు. తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు కనుక ఎంత సంతోషం ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని ఏ కర్మేంద్రియాలు మోసం చేయవో అప్పుడు మీ స్మృతి యాత్ర పూర్తి అవుతుంది. కర్మాతీత స్థితిని పొందినప్పుడు స్మృతి యాత్ర పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి. నిరాశ చెందరాదు. సర్వీస్లోనే మునిగిపోవాలి. తండ్రి కూడా వచ్చి వృద్ధ తనువు ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారు కదా. తండ్రి చేసి చేయించేవారు. ఇది తయారు చేయాలని, పిల్లల కొరకు భవనాలు కట్టాలని ఎంతో చింత ఉంటుంది. ఎలా లౌకిక తండ్రికి హద్దులోని ఆలోచనలు ఉంటాయో పారలౌకిక తండ్రికి బేహద్దు ఆలోచనలు ఉంటాయి. పిల్లలు మీరు సర్వీస్ చేయాలి. రోజు రోజుకు చాలా సహజమవుతూ ఉంటుంది. వినాశానికి ఎంత సమీపంగా వస్తారో అంత శక్తి ఉంటుంది. భీష్మ పితామహుడు మొదలైన వారికి చివర్లో బాణం తగిలిందని మహిమ కూడా ఉంది. ఇప్పుడు బాణం తగిలినట్లయితే చాలా హంగామా అవుతుంది. ఎంత గుప్పు వచ్చేస్తుందంటే వర్ణించలేము. తలగొక్కునే సమయం కూడా ఉండదు. గుంపు వచ్చే కారణం అలా అంటారు. ఎప్పుడు వీరికి బాణం తగులుతుందో అప్పుడు మీ ప్రభావం వెలువడుతుంది. పిల్లలందరికీ తండ్రి పరిచయం లభించాల్సిందే. మీరు 3 అడుగుల జాగాలో కూడా ఈ అవినాశి హాస్పిటల్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తెరవచ్చు. ధనం లేకపోయినా పర్వాలేదు. చిత్రాలు మీకు లభిస్తాయి. సర్వీస్, మాన అవమానాలు, సుఖ దుఃఖాలు, శీతలత ఉష్ణత అన్నీ సహించాలి. ఎవరైనా వచ్చి వజ్ర సమానంగా తయారు చేయటం చిన్న విషయమా? తండ్రి ఎప్పుడైనా అలసిపోతారా? మరి మీరెందుకు అలసిపోతారు? అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: ప్రాతకాల సమయము అర్ధగంట 3/4 గంట చాలా ప్రీతితో ఆసక్తిగా చదవాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. అన్ని కర్మేంద్రియాలను అధీనంలోకి వచ్చేనట్లు స్మృతి చేసే పురుషార్థం చేయాలి. సేవ చేసేటప్పుడు సుఖ దుఃఖాలు, మాన అవమానాలు, శీతలత ఉష్ణము మొదలైనవి సహనం చేయాలి. సర్వీస్లో ఎప్పుడూ అలసిపోరాదు. 3 అడుగుల జాగాలో కూడా హాస్పిటల్ మరియు విశ్వవిద్యాలయాన్ని తెరిచి వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము: సత్యమైన ఆత్మీక స్నేహాన్ని అనుభూతి చేయించే మాస్టర్ స్నేహ సాగర్ భవ. ఎలాగైతే సాగర తీరానికి వెళ్ళినప్పుడు శీతలం అనుభవం అవుతుందో అలా పిల్లలైన మీరు మాస్టర్ స్నేహ సాగర్లుగా అయితే ఏ ఆత్మలు మీ ముందుకు వచ్చినా వారు
మాస్టర్ స్నేహ సాగర్లని అనుభవం చేయాలి. ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో సత్యమైన ఆత్మీక స్నేహం కొరకు ఆకలితో ఉన్నది. స్వార్థపూరిత స్నేహం చూసి ఆ స్నేహంతో మనస్సు అలసిపోయింది. అందుకే ఆత్మీక స్నేహం యొక్క కొన్ని గడియలు అనుభూతిని కూడా జీవితానికి ఆధారంగా భావిస్తారు. స్లోగన్: జ్ఞానధనంతో పాటు నిండుగా ఉంటే స్థూల ధనం స్వతహాగా ప్రాప్తిస్తుంది. అవ్యక్త సూచన: ఎలాగైతే సత్యయుగ సృష్టిలో ఒకే రాధ్యం ఒకే ధర్మం ఉంటుందో అలాగే ఇప్పుడు స్వరాధ్యంలో కూడా ఒకే రాధ్యము ఆత్మ యొక్క సూచనపై అన్నీ నడిచే విధంగా ఉండాలి. మనస్సు మన్మతాన్ని నడిపించరాదు. బుద్ధి నిర్ణయ శక్తి చేయరాదు. సంస్కారము ఆత్మను నాట్యం చేయించేదిగా ఉండరాదు. అప్పుడే ఒక ధర్మము ఒకే రాజ్యము అని అంటారు. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను ధారణ చేయండి. ఇదే అనంతమైన సేవకు సాధనం. అచ్చా. ఓం శాంతి. స్వాగతమిదే బాబా, ఓ శివ బాబా. వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా, ఓ శివ బాబా. నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. వనాల పూలై యుగాలు వేచే
శిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో దీప శిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా పవిత్రమైన సేవా భావముతో మనిషిగా నన్ను మలచెనులే నీ మురళి పవిత్రమైన సేవా భావముతో మనిషిగా నన్ను మలచెనులే నీ మురళి సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా